వాయిస్ ఏం బాగాలేదు కదా, అందుకే చిత్రమ్మ కాన్సర్ట్కి వెళ్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారని ఈ టికెట్స్ తీసుకొచ్చాను. మనం కాన్సర్ట్కి వెళ్దాం. వీళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు. సరే వెళ్దాం. మనం కాన్సర్ట్కి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేసి చిత్ర గారితో సెల్ఫీ కూడా తీసుకొని వద్దాం, ఓకేనా? సరే, ఇదిగోండి, నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. హరి, వదినా నాకు ఇవ్వండి, నేను తీసుకువెళ్ళి ఇస్తాను. నాకైతే ఈ ఇంటి గురించి చెప్పినప్పటి నుంచి ఏం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వెక్కువ ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకమ్మా. చూద్దాం, ఏదో ఒక దారి దొరకకుండా ఉంటుందా? 100 అబద్ధాలాడినా ఒక పెళ్లి చేయమన్నారు. మనం లక్ష్మి పెళ్లి అలాగే చేశాం. ఇప్పుడు జరగబోయేది తలుచుకుంటే చాలా భయం వేస్తుంది. భయపడితే లాభం లేదమ్మా. నాకెందుకో వీలైనంత తొందరగా అందరికీ నిజం చెప్పేస్తేనే మంచిదనిపిస్తుంది. లేదు, అలా జరగకూడదు. అదే కనుక జరిగితే లక్ష్మి జీవితం ఏమైపోతుంది? అమ్మ అన్నది నిజమే. అక్కడ అక్క బాగుండాలంటే నిజం తెలియకపోవడమే మంచిది. అమ్మా, మనం ఒకసారి ఇంటి ఓనర్కి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసి మాట్లాడితే బెటర్ ఏమో. కరెక్టేనే, వాళ్ళకి మన మీద నమ్మకం ఉంది. మాట్లాడితే ఇంకొన్నాళ్ళైనా గడువు ఇవ్వచ్చేమో. ఇప్పుడే కాల్ చేస్తాను. ఓనర్ గారు ఫోన్ ఎత్తట్లేదు. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. ఓనర్ గారు బిజీగా ఉంటుంటారమ్మా. మన ఫోన్ కాల్ చూసుకొని తనే చేస్తారు. ఇంట్లో పనంతా నువ్వే చేస్తున్నావు. నన్ను పిలిస్తే నేను హెల్ప్ చేసేవాడిని కదా. ఎంత మంచి బుద్ధి నీకెప్పుడొచ్చిందిరా? నువ్వు కాకా పడుతూ ఉంటే డబ్బులు అవసరం అయ్యుంటాయని అర్థం అవుతుంది. ఎంత కావాలో చెప్పు. అయ్యో, నాకు డబ్బులే వద్దాక, నువ్వు కష్టపడుతున్నావు కదా, హెల్ప్ చేద్దామని వచ్చాను. నువ్వు దాని డబ్బుతో కలిస్తే నేనేం చేయలేను. రేయ్, ఈ నాటకాలన్నీ నా దగ్గర ఎందుకు? ముందే చెప్తున్నాను, ఎక్కువ అడిగితే మాత్రం ఇవ్వలేను. ఎక్కువే వద్దాక, ఒక్క 3000 చాలు. ఏంటి 3000? అంత డబ్బు నా దగ్గర ఎక్కడుందిరా? అయినా 3000 నీకెందుకురా? అది అక్క, ఈరోజు రవీంద్ర భారతిలో సింగర్ చిత్రగారి కాన్సర్ట్ ఉంది, దానికి వెళ్ళాలి. నీకు తెలుసు కదక్క, నాకు మ్యూజిక్ అంటే ఎంత ప్రాణమో. టైం ఎలా కలిసి వస్తుందని అనుకోలేదు. కాన్సర్ట్ టికెట్స్ కావాలి, అందుకే అడుగుతున్నాను. సరే సరే, నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా, నేను టికెట్స్ అరేంజ్ చేస్తాను. ఓకే అక్క. ఇంతకీ నువ్వెలా టికెట్స్ అరేంజ్ చేస్తావక్క? అదంతా నీకెందుకురా, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, వెళ్ళు. సరే. లక్ష్మి టికెట్స్ చూడగానే సంతోషపడింది. ఇప్పుడేం చేస్తుందో చూద్దాం.